హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆర్ఎస్ ఎడ్యుకేషన్స్. గైస్, ఈ రోజు మనం వార్తలో నిలిచినటువంటి అంతర్జాతీయ, జాతీయ మరియు రాష్ట్రీయ అంశాల గురించి అండ్ వార్తలో నిలిచినటువంటి వ్యక్తులు మరియు క్రీడా సంబంధిత అంశాల గురించి ఈ రోజు ఈ వీడియోలో మనం డిస్కస్ చేయబోతున్నాం. సో మెయిన్గా కాన్సెప్ట్లోకి వచ్చేద్దాం. ఈ రోజు మనం 21 జూన్ 2021కు సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్ గురించి డిస్కస్ చేయబోతున్నాం. సో లెట్ స్టార్ట్. సో ఈ రోజు మనకి ఈ యొక్క కరెంట్ అఫైర్స్ లో ఫస్ట్ టాపిక్ వచ్చేసరికి ఏంటి అంటే ఒక రాష్ట్రం వార్తలో నిలిచింది. చాలా ఇంపార్టెంట్, మనకి అస్సాం రాష్ట్రం. సో అస్సాం రాష్ట్రం మనకి ఈ రోజు వార్తలో నిలిచింది. సో ఇటీవల కాలంలో కూడా మనం ఈ యొక్క రాష్ట్రాలకు సంబంధించి చాలా ఇంపార్టెంట్ గా చూస్తున్నాం. సో ఈ రోజు వచ్చేసరికి మనకి యొక్క అస్సాం రాష్ట్రం అనేది వార్తలో నిలిచింది. సో అస్సాం రాష్ట్రానికి సంబంధించి జనాభా నియంత్రణ, సో జనాభా నియంత్రణ అనేటువంటి ఒక అంశంతో ఒక కార్యక్రమంతో ఈ రోజు మనకి ఒక రాష్ట్రం వార్తలో నిలిచింది. అదే మనకి అస్సాం రాష్ట్రం. సో ఈ యొక్క అస్సాం రాష్ట్రానికి సంబంధించి చూస్తే జనాభా నియంత్రణ చర్యల్లో భాగంగా తీసుకుంటే మనకి ఇద్దరు సంతానం ఉండాలి అనేటువంటి ఒక అంశంతో ఈ రోజు యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఒక కీలకమైనటువంటి ఒక అంశాన్ని వెలువరించింది. చాలా ఇంపార్టెంట్ మనకి. సో ప్రస్తుతం జనాభా నియంత్రణ కార్యక్రమాన్ని చేపట్టినటువంటి మొట్టమొదటి రాష్ట్రం ఏది అంటే అస్సాం. సో దీనికి ఉన్నటువంటి ప్రస్తుత ముఖ్యమంత్రిగా ఎవరు విధులను నిర్వహిస్తున్నారంటే హిమంత్ బిశ్వ శర్మ గారు. సో హిమంత్ బిశ్వ శర్మ గారు ఈ రోజు మనకి ఒక నూతనమైనటువంటి ఈ యొక్క కార్యక్రమాన్ని చేపట్టారు. సో మనకి యొక్క జనాభా నియంత్రణ కార్యక్రమాన్ని ప్రారంభించినటువంటి వ్యక్తి మనకి హిమంత్ బిశ్వ శర్మ గారు. సో వీరి తీసుకుంటే మనకి ఈ యొక్క జనాభా నియంత్రణ చర్యల్లో భాగంగా మనకి మెయిన్గా ఈ యొక్క అంశానికి సంబంధించి చూస్తే ఈ యొక్క రాష్ట్రాల వారీగా తీసుకుంటే హిమంత్ బిశ్వ శర్మ గారు, సో ఆ యొక్క రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఇటీవల కాలంలో మనకి తరచూ కూడా వార్తలో నిలుస్తున్నారు అనేకమైనటువంటి కార్యక్రమాలతోటి, అనేకమైనటువంటి అంశాలతోటి. సో వీరి యొక్క జనాభా నియంత్రణ చర్యలో భాగంగా ఏ యొక్క స్కీమ్స్ అయితే ఉంటాయో ఆ రాష్ట్రానికి సంబంధించినటువంటి కార్యక్రమాలు కావచ్చు, ఏదైనా పథకాలు కావచ్చు, వీటన్నిటినీ కూడా మనకి ఈ యొక్క నియంత్రణ చర్యలకు భాగంగా అనుగుణంగా మాత్రమే వాళ్ళకి ఇవ్వబడతాయి అని చెప్పే ఒక కీలకమైనటువంటి అంశాన్ని ఈ రోజు వెలువరిస్తూ వార్తలో నిలిచారు. సో చాలా ఇంపార్టెంట్ మనకి ఈ యొక్క అస్సాం రాష్ట్రం అనేది. సో ఇది మనకి ఈ రోజు యొక్క వార్తలో నిలిచినటువంటి అస్సాం రాష్ట్రానికి సంబంధించినటువంటి ఒక కీలకమైనటువంటి ముఖ్యమైనటువంటి అంశం. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఈ రోజు వార్తలో నిలిచినటువంటి మరొక ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే నెక్స్ట్ వచ్చేసరికి అంతర్జాతీయ యోగా డే. సో అంతర్జాతీయ యోగా డే అనేది మనకి వార్తలో నిలిచింది. చాలా ఇంపార్టెంట్ మనకి డేస్కి సంబంధించి ఒక ప్రత్యేకమైనటువంటి అంశాలు ఇటీవల కాలంలో కూడా చూసాం. పర్యావరణ దినోత్సవం అని చెప్పి, నో టొబాకో డే అని చెప్పి, ఇలా వివిధ రకాలైనటువంటి కార్యక్రమాలను మనం తరచూ కూడా చూస్తున్నాం. సో ఆ విధంగా తీసుకుంటే ఈ రోజు యొక్క అంతర్జాతీయ యోగా డే, ఇంటర్నేషనల్ యోగా డేని మనకి ఈ రోజు మనకి ఒక 7th ఇంటర్నేషనల్ డేని మనం సెలబ్రేట్ చేసుకోవడం అయితే జరిగింది. సో చాలా ఇంపార్టెంట్ మనకి. దీన్ని ఎప్పుడు ప్రారంభించారు అంటే 2015లో మనకి ఫస్ట్ యోగా డేని సెలబ్రేట్ చేసుకోవడం అయితే జరిగింది. సో చాలా ఇంపార్టెంట్ థింగ్. దీన్ని స్థాపించినటువంటి సంస్థ ఏది అంటే యుఎన్ఓ, యునైటెడ్ నేషనల్ ఆర్గనైజేషన్, ఐక్యరాజ్య సమితి ఆధ్వర్యంలో 2014వ సంవత్సరంలో ఏర్పాటు చేయబడినటువంటి దినోత్సవం ఒక డేనే మనకి అంతర్జాతీయ యోగా దినోత్సవం. సో దీనిని ప్రపంచవ్యాప్తంగా కూడా జరుపుకోవడం అనేది జరుగుతుంది. సో ఆ యొక్క సమయంలో అంటే 2014 యుఎన్ఓ యోగా డేని ప్రవేశపెట్టిన సమయంలో మొత్తంగా ఐక్యరాజ్య సమితిలో ఉన్నటువంటి సభ్య దేశాల సంఖ్య చాలా ఇంపార్టెంట్. నిన్నటి రోజున కూడా మనం డిస్కస్ చేస్తాం. మొత్తంగా ఉన్నటువంటి ఐక్యరాజ్య సమితి సభ్య దేశాలు ఎంత అంటే 193. సో 193 దేశాలలో 177 దేశాలు మనకి ఆమోదం పలికింది. సో అత్యంత ఆమోదవంతమైనటువంటి ఒక డే ఏది అంటే యోగా డే, అంతర్జాతీయ యోగా దినోత్సవం. దీనిని 177 దేశాలు ఆమోదం పలకడం అయితే జరిగింది. సో దీని యొక్క ప్రకారంగా మనకి 2015 నుంచి ఫస్ట్ యోగా డేని సెలబ్రేట్ చేసుకోవడం అయితే జరిగింది. సో ఈ రోజు మనకి ఈ యొక్క 7th యోగా డేని మనకి ఈ రోజు సెలబ్రేట్ చేసుకోవడం అయితే జరిగింది. సో చాలా ఇంపార్టెంట్. 21 జూన్ 2021 7th యోగా డే. సో ఈ యొక్క యోగా డే యొక్క ఇతివృత్తం ఏంటి అంటే చాలా ఇంపార్టెంట్. మనకి థీమ్స్ అనేది ఇంపార్టెంట్గా తీసుకుంటాం. సో ఆ యొక్క ఇతివృత్తం ఏంటి అంటే యోగా ఫర్ వెల్నెస్. సో యోగా ఫర్ వెల్నెస్ చాలా ఇంపార్టెంట్ మనకి. ఈ యొక్క యోగా ఫర్ వెల్నెస్ అంటే మనకి ఈ యొక్క థీమ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇటీవల కాలంలో కూడా వివిధ రకాలైనటువంటి కార్యక్రమాలు ఎందుకు చేపడుతున్నారు, ఎందువల్ల ఈ కార్యక్రమాలు ఇంత అభివృద్ధిగా చేయాలి, సో ఇటువంటి అంశాలకు సంబంధించి చూస్తే మనకి ఈ యొక్క
యోగా డే అనేది చాలా ఇంపార్టెంట్, దానికి సంబంధించినటువంటి థీమ్ కూడా. సో దీన్ని ప్రారంభించినటువంటి మొట్టమొదటి చాలా ఇంపార్టెంట్ థింగ్, దేశానికి ప్రపంచానికి మొట్టమొదటిసారిగా ఈ యొక్క యోగా యొక్క ప్రాముఖ్యతను తెలిపినటువంటి దేశం ఏది అంటే భారతదేశం. సో మన భారతదేశం ఈ యొక్క యోగా డేకి సంబంధించినటువంటి ఒక మొత్తము కూడా ప్రపంచవ్యాప్తంగా ప్రపంచానికి పరిచయం చేసినటువంటి మొట్టమొదటి దేశం భారతదేశం అని చెప్పవచ్చు. సో దీన్ని నిర్వహించేటువంటి సంస్థ ఏది అంటే ICCR. ఇప్పటి వరకు కూడా ఈ యొక్క ICCRకి సంబంధించి లాస్ట్ క్లాసెస్లో కూడా మనం 3 times అనేది డిస్కస్ చేసాం. సో ఇండియన్ కౌన్సిల్ కల్చరల్ సెంటర్స్ అండ్ రీసెర్చ్ అని చెప్పి. సో ఈ యొక్క ICCR ఎప్పుడు ఏర్పడింది అంటే మనకి 1950. సో 1950వ సంవత్సరం ఏప్రిల్ 9వ తారీఖున ఈ యొక్క ICCR అనేది ఏర్పడింది. సో దీనికి ఇండియన్ కౌన్సిల్ అని చెప్పి చెప్తాం. సో ఇండియన్ కౌన్సిల్ కల్చర్ రీసెర్చ్, సో దీనిని ఏర్పాటు చేసిన సంస్థ. సో ఈ విధంగా మనకి ఈ యొక్క అంశాలకు సంబంధించి చూస్తే ఈ యొక్క యోగా డేని సెలబ్రేట్ చేసుకోవచ్చు. ఈ విధంగా మనకి ఈ యొక్క అంతర్జాతీయ యోగా దినోత్సవం అని చెప్పి చెప్తాం, చాలా ఇంపార్టెంట్. సో మనకి ఇది 21 జూన్ 2021 సెలబ్రేట్ చేసుకోవడం అయితే జరుగుతుంది. సో దీనికి సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి అంశం, దీన్ని ఏర్పాటు చేసినటువంటి సంస్థ ఏది అంటే UNO, యునైటెడ్ నేషనల్ ఆర్గనైజేషన్ అని చెప్పవచ్చు. సో ఐక్యరాజ్య సమితి అనుబంధ సంస్థల ఆమోదం మేరకు 177 దేశాల ఆమోదం మేరకు ఏర్పడినటువంటి మొట్టమొదటి యొక్క డేనే అంతర్జాతీయ యోగా దినోత్సవం. సో ఇది మనకి ఈ రోజు వార్తలోని యోగాకి సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి అంశం. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఈ రోజు వార్తలో నిలిచినటువంటి మరొక ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే మరొక రాష్ట్రం అనేది మనకి వార్తలో నిలిచింది. సో ఆ యొక్క రాష్ట్రానికి సంబంధించి చూస్తే ఆ యొక్క రాష్ట్రం ఏది అంటే మనకి తెలంగాణ రాష్ట్రం. సో ఈ రోజు మనకి యొక్క తెలంగాణ రాష్ట్రం అనేది వార్తలో నిలిచింది, చాలా ఇంపార్టెంట్. మనకి ఇటీవల కాలంలో కూడా ఈ యొక్క తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి వివిధ రకాలైనటువంటి అంశాలు మనం వార్తలో నిలవడం అయితే చూసాం. ఈ రోజు మరొక వినూత్నమైనటువంటి కార్యక్రమంతో వార్తలో నిలిచిందని చెప్పవచ్చు. సో ఆ యొక్క కార్యక్రమం ఏంటి అంటే, సో ఈ రోజు మనకి యొక్క తెలంగాణ రాష్ట్రం ఎందుకు వార్తలో నిలిచింది, సో ఆ యొక్క అంశం ఏంటి అంటే ఇటీవల కాలంలో ఈ యొక్క తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి త్వరలోనే రానున్న రోజులలో మనకి 4 వెటర్నరీ కళాశాలను ఏర్పాటు చేయనున్నామని చెప్పి ఈ రోజు మనకి ఆ యొక్క రాష్ట్ర ముఖ్యమంత్రి గారు చాలా ఇంపార్టెంట్ అని చెప్పవచ్చు. సో కేసీఆర్ గారు వెలువరించారు. సో చాలా ఇంపార్టెంట్ వెటర్నరీ హాస్పిటల్స్. సో ఇటీవల కాలంలో కూడా చూసాం వెటర్నరీ కళాశాలలు అని చెప్పి, అండ్ మెయిన్గా తీసుకుంటే బిఫోర్ కూడా మనకి ఒక యూనివర్సిటీస్ అని చెప్పి. సో చాలా ఇంపార్టెంట్ థింగ్ అండి. ఈ యొక్క తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి లాస్ట్ 1 month బ్యాక్ కూడా మనం ఈ యొక్క నిర్మాణానికి సంబంధించినటువంటి అంశాల గురించి చూసాం. అండ్ అదేవిధంగా తీసుకుంటే వ్యాక్సినేషన్ కార్యక్రమాల విషయంలో, అండ్ మెయిన్గా తీసుకుంటే డ్రోన్ల సహాయం పొందినటువంటి మొట్టమొదటి రాష్ట్రం, సుదూరమైనటువంటి ప్రాంతాలకు మనకి అతి త్వరగా దూరంలో ఉన్నటువంటి వాటిని ఛేదించేందుకు గాను ఉపయోగకరంగా డ్రోన్లను నిర్మాణాన్ని సృష్టించినటువంటి రాష్ట్రంగా మనకి ఇటీవల కాలంలో ఈ యొక్క తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి అంశాలను కూడా మనం చూడడం అయితే జరిగింది. సో చాలా ఇంపార్టెంట్ రాష్ట్రం అని చెప్పవచ్చు. సో ఆ యొక్క రాష్ట్రానికి సంబంధించి చూస్తే ఈ రోజు మనకి 4 వెటర్నరీ కళాశాలలను ఏర్పాటు చేయాలి అని చెప్పి ఒక అంశంతో ఈ రోజు యొక్క తెలంగాణ రాష్ట్రం అనేది మనకి వార్తలు నిలవడం అయితే జరిగింది. సో వెటర్నరీ కళాశాలలు, సో ఈ యొక్క వెటర్నరీ కళాశాల మొత్తంగా ఆ యొక్క రాష్ట్ర వ్యాప్తంగా 4 వెటర్నరీ కళాశాలను నిర్మించాలి అని చెప్పి ఒక అంశంతో వార్తలు నిలిచింది. సో మెయిన్గా తీసుకుంటే ఆ యొక్క వెటర్నరీ కళాశాల, వెటర్నరీ ఈ యొక్క కళాశాలను ఎక్కడ నిర్మించనున్నారు అంటే మనకి మెయిన్గా తీసుకుంటే మొత్తం 4 కళాశాలలు, ఈ యొక్క 4 కళాశాలను మొట్టమొదటి కళాశాలను ఎక్కడ నిర్మించనున్నారు అంటే, సో మెయిన్గా తీసుకుంటే ఆ 4 వచ్చేసరికి మనకి మొట్టమొదటిది నిజామాబాద్, వరంగల్, నల్గొండ, సిద్దిపేట. సో ఈ యొక్క 4 ప్రాంతాలు చాలా ఇంపార్టెంట్. 4 వెటర్నరీ కళాశాలను నిర్మించనున్నారు. సో మనకి యొక్క తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అంటే, సో ఆ యొక్క 4 రాష్ట్రాలు ఏవి అంటే మనకి చాలా ఇంపార్టెంట్. సో ఆ యొక్క 4 ప్రాంతాలు ఎక్కడ అంటే నల్గొండ, వరంగల్ మనకి చాలా ఇంపార్టెంట్. సో అండ్ మెయిన్గా తీసుకుంటే సిద్దిపేట. సో ఈ యొక్క 4 ప్రాంతాల్లో ఈ యొక్క వెటర్నరీ కళాశాలను నిర్మించనున్నామని చెప్పి ఈ రోజు మనకి యొక్క రాష్ట్ర ప్రభుత్వం వెలువరించడం అయితే జరిగింది. సో గాయస్, మనకి ఈ యొక్క తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి అంశాలు ఇటీవల కాలంలో కూడా మనం తరచూ వార్తలు నిలుస్తున్నటువంటి చూస్తున్నాం. సో ఆ యొక్క అంశాలకు సంబంధించి చూస్తే ఈ రోజు మనకి యొక్క తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అనేది ఈ యొక్క 4 వెటర్నరీ కళాశాలల నిర్మాణానికి సంబంధించినటువంటి ఒక కీలకమైనటువంటి అంశంతో వార్తలు నిలవడం అయితే జరిగింది. సో ఇది మనకి ఈ రోజు వార్తలు నిలిచేటువంటి ఒక ఇంపార్టెంట్ థింగ్, తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి ఒక కీలకమైన వెటర్నరీ హాస్పిటల్ నిర్మాణ ప్రక్రియ అని చెప్పవచ్చు. అండ్ నెక్స్ట్ టాపిక్ వచ్చేసరికి ఈ రోజు మనకి చాలా ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే
సో చాలా ఇంపార్టెంట్. మనకి ఇటీవల కాలంలో కూడా చూసాం ఈ యొక్క రాష్ట్రాలకు సంబంధించి చూస్తే వివిధ రకాలైనటువంటి అంశాలు. సో ఆ విధంగా తీసుకుంటే మనకి ఈ రోజు ఒక ఉన్నతమైనటువంటి అంశంతో ఒక చాలా ఇంపార్టెంట్ అని చెప్పవచ్చు. సో ఒక రికార్డు సృష్టించింది. సో దేశంలోనే మొట్టమొదటిసారిగా ఒక రికార్డును సృష్టించినటువంటి ఒక రాష్ట్రం మనకి వార్తలో నిలిచింది. చాలా ఇంపార్టెంట్ మనకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. సో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం సృష్టించినటువంటి ఒక రికార్డ్ అనేది మనకి ఈ రోజు వార్తలో నిలిచింది. చాలా ఇంపార్టెంట్ మనకి ఒక రికార్డ్ అనేది మనకి యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం సృష్టించిందని చెప్పవచ్చు. ఇటీవల కాలంలో కూడా ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి వివిధ రకాలైనటువంటి అంశాలు మనం తరచూ చూస్తున్నాం. సో తరచూ వార్తలు నిలిచినటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి అంశాల గురించి మనం ఇటీవల కాలంలో కూడా డిస్కస్ చేసాం. చాలా ఇంపార్టెంట్ అని చెప్పవచ్చు. సో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి ఒక కీలకమైనటువంటి అంశం ఈ రోజు మనకి భారీ స్థాయిలో రికార్డు సృష్టించిందని చెప్పవచ్చు. సో ఆ విధంగా తీసుకుంటే ఒక్క రోజులోనే సో ఆ యొక్క రికార్డుకి సంబంధించి చూస్తే నిన్నటి రోజున అంటే మనకి ఈ యొక్క సండే రోజున వచ్చేసరికి ఒక ఉన్నతమైనటువంటి థాట్ అని చెప్పవచ్చు. సో ఒక్క రోజులోనే 10 లక్షల డోసులను ఇచ్చి సో చాలా ఇంపార్టెంట్. మెయిన్గా తీసుకుంటే మనకి ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అనేది కేవలం ఒక్క రోజులో మాత్రమే 10 లక్షల డోసులను ఇవ్వాలి అని చెప్పి ఒక టార్గెట్ని పెట్టుకోవడం అయితే జరిగింది. సో ఆ విధంగా ఈ యొక్క టార్గెట్ని మనకి ఈ యొక్క జూన్ 20th అంటే మనకి చాలా ఇంపార్టెంట్. జూన్ 20th దీన్ని కంప్లీట్ చేయాలి ఒక సండే రోజున అని చెప్పి ఒక కీలకమైనటువంటి ఆదేశాలను జారీ చేయడం అయితే జరిగింది ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం. సో ఆ యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి మొట్టమొదటిసారిగా సో ఒక్క రోజులోనే 10 లక్షల డోసులను ఇవ్వాలి అని చెప్పి ఒక టార్గెట్ని సండే రోజున కంప్లీట్ చేయాలని చెప్పి పెట్టుకున్నారు. సో కానీ వినూత్నంగా ఊహించని రీతిలో 13 లక్షల డోసులను ఇచ్చి రికార్డు సృష్టించిందని చెప్పవచ్చు. సో వారి యొక్క టార్గెట్ వచ్చేసరికి మనకి చాలా ఇంపార్టెంట్. 10 లక్షల టార్గెట్ని సో 10 లక్షల డోసులను ఇవ్వాలి అని చెప్పి ఒక టార్గెట్ని కలిగి ఉన్నారు. సో ఆ యొక్క టార్గెట్ని పెట్టి చూస్తే 10 లక్షల డోసులను ఇవ్వాలని చెప్పి అనుకున్నది కాస్త మనకి 13.6 లక్షల డోసులను, చాలా ఇంపార్టెంట్. సో 13.6 లక్షల డోసులను ఇచ్చి రికార్డు సృష్టించారు. సో ఇటీవల కాలంలో కూడా చూసాం మనకి ఒక్క రోజులోనే 10 లక్షల డోసులను ఇవ్వాలి అని చెప్పి టార్గెట్ పెట్టుకొని సో దానికి సంబంధించి చూస్తే ఈ రోజు 13.6 lakhs డోసులను ఇచ్చి రికార్డు స్థాయిలో రికార్డు సృష్టించినటువంటి ఒక రాష్ట్రం ఏది అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. సో ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి చూస్తే మనకి చాలా ఇంపార్టెంట్ మెయిన్ థింగ్ వచ్చేసరికి ఈ రోజు ఆ యొక్క వ్యాక్సినేషన్స్ని ఏ విధంగా కంప్లీట్ చేశారంటే మనకి 2232 వ్యాక్సినేషన్ సెంటర్స్ని స్థాపించి ఆ యొక్క వ్యాక్సినేషన్ సెంటర్స్ ద్వారా మనకి ఈ యొక్క రికార్డు స్థాయిలో యొక్క వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని పూర్తి చేసినటువంటి రాష్ట్రం ఏది అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. సో ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి చూస్తే ఒక్క రోజులోనే మనకి 13.6 lakhs డోసులను ఇచ్చి రికార్డు స్థాయిలో మనకి రికార్డు సృష్టించిందని చెప్పవచ్చు. అండ్ మెయిన్గా తీసుకుంటే మొత్తంగా వారి యొక్క టార్గెట్ ఎంత అంటే 10 లక్షలు. సో 10 లక్షల డోసులను ఈ యొక్క సండే రోజున మనకి యొక్క రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేయాలి, ఇవ్వాలి అని చెప్పి ఒక టార్గెట్ని పెట్టుకోవడం అయితే జరిగింది. సో దానికి మించి మనకి 13.6 lakhs డోసులను వినూత్నంగా రికార్డు స్థాయిలో క్రియేట్ చేసి రికార్డు సృష్టించారు అని చెప్పవచ్చు. సో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం సృష్టించినటువంటి యొక్క రికార్డ్ అనేది మనకి ఈ రోజు వార్తలు వచ్చింది. చాలా ఇంపార్టెంట్ థింగ్ అని చెప్పవచ్చు. సో మనకి మెయిన్గా చూస్తే ఈ యొక్క టార్గెట్కి సంబంధించి వినూత్నంగా అనుకున్న దానికంటే అత్యధికమైనటువంటి రికార్డు సృష్టించి 13.6 లక్షల డోసులను మనకి ఈ రోజు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనేది ఆ యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఇవ్వడం అయితే జరిగింది. సో మొత్తంగా దీని కొరకు అమలు చేసినటువంటి వ్యాక్సినేషన్ సెంటర్స్ ఎన్ని అంటే 2232 అని చెప్పవచ్చు. సో గాయస్, ఎవరైతే పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్నారో వారు ముఖ్యంగా గమనించండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి ప్రస్తుతం మనకి యొక్క ఏబిపిఎస్సికి సంబంధించి జాబ్స్కి సంబంధించినటువంటి ఏదైనా ఇంపార్టెంట్ థింగ్స్ ఉన్నాయి అంటే ఆ రాష్ట్రానికి సంబంధించినటువంటి వ్యాక్సినేషన్ కార్యక్రమాలు అండ్ ఆ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి కీలకమైనటువంటి అంశాలు అండ్ ఆ రాష్ట్రంలో నిర్వహించబడుతున్నటువంటి వివిధ రకాలైనటువంటి కార్యక్రమాలు ఇవన్నీ కూడా మనకి చాలా ఇంపార్టెంట్గా తీసుకుంటాం. ఎందుకంటే ఆ రాష్ట్రం తీసుకున్నటువంటి వివిధ రకాలైనటువంటి కార్యక్రమాల పట్ల ఎక్కువ శ్రద్ధ వహించండి. ముఖ్యంగా పథకాల గురించి కావచ్చు అండ్ మెయిన్గా తీసుకుంటే వ్యాక్సినేషన్ సెంటర్స్ గురించి కావచ్చు, ఇలా
ప్రతి ఒక్క అంశం గురించి కూడా మనకు ఒక ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ అనేది వహించండి. ఎందుకోసం అంటే ఈ యొక్క అంశాల పట్ల ఎక్కువ శాతం మనకి బిట్సెట్ అనేది అడగడానికి పాసిబిలిటీ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ప్రస్తుతం మనకి ఈ రోజు టాపిక్ తీసుకుంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం సృష్టించినటువంటి రికార్డ్ ఏ యొక్క అంశం పైన అని చెప్పి అంటారు. సో వ్యాక్సినేషన్ సెంటర్స్. ఈ యొక్క వ్యాక్సినేషన్ ప్రక్రియను మొత్తంగా ఎన్ని లక్షలకు వారి టార్గెట్ని అనుకుంటే 10 lakhs అండ్ దాన్ని వినూత్నంగా ఎన్ని లక్షలకు ముగించారంటే 13.6 lakhs 13.6 లక్షల డోసులను ఇచ్చి రికార్డు స్థాయిలో రికార్డు సృష్టించారని చెప్పవచ్చు. సో మొత్తంగా ఎన్ని వ్యాక్సినేషన్ సెంటర్స్ ద్వారా ఈ యొక్క వ్యాక్సినేషన్ ప్రక్రియను పూర్తి చేశారంటే 2232 వ్యాక్సినేషన్ సెంటర్స్ ద్వారా ఈ యొక్క 13.6 లక్షల డోసులను ఇచ్చి మనకి రికార్డు సృష్టించారు అని చెప్పవచ్చు. సో దేశంలోనే మొట్టమొదటిసారిగా వ్యాక్సినేషన్ ప్రక్రియలో మొట్టమొదటి రికార్డు సృష్టించినటువంటి రాష్ట్రం ఏది అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అని చెప్పవచ్చు. సో చాలా ఇంపార్టెంట్. అండ్ మెయిన్ థింగ్ వచ్చేసరికి ఇటీవల కాలంలో కూడా చూసాం మనకి ఈ యొక్క వ్యాక్సినేషన్ ప్రక్రియకు సంబంధించి ఈ యొక్క కృత్రిమమైనటువంటిదే కాకుండా ఆయుర్వేదకు సంబంధించి సో ఆనందయ్య గారి మందు గురించి కూడా ఇటీవల కాలంలో ఈ యొక్క ఆనందయ్య గారి మందుకు సంబంధించినటువంటి అంశాలు కూడా మనం చాలా ఇంపార్టెంట్ గా తీసుకుంటాం. మనకి వీరికి సంబంధించి చూస్తే ఒక వ్యాక్సినేషన్ సెంటర్స్ అనే కాకుండా ఆయుర్వేదానికి సంబంధించి ఒక ప్రత్యేకమైనటువంటి సెంటర్స్ ని స్థాపించారు. అండ్ అదే విధంగా తీసుకుంటే రాష్ట్ర వ్యాప్తంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా తీసుకుంటే ప్రత్యేకమైనటువంటి యాప్స్ని కూడా తయారు చేసి ఆన్లైన్లో వీటిని మనకి మెయిన్గా వారి యొక్క గృహానికే చేర్చాలి. సో డోర్ డెలివరీ ఫెసిలిటీ అని చెప్పవచ్చు. సో ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ద్వారా వారికి చేర్చడం అనేది జరుగుతుంది. ఇలా ప్రతి ఒక్క అంశం కూడా మనకి యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి చూస్తే ఇటీవల కాలంలో తరచూ వార్తలు నిలిచినటువంటి రాష్ట్రాల్లో మనకి యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కూడా ఉందని చెప్పవచ్చు. ఎక్కువ శాతం మనకి ఈ యొక్క వ్యాక్సినేషన్ ప్రక్రియ గురించి అడగడానికి పాసిబిలిటీ ఉంది. సో ఆ యొక్క అంశాల పట్ల ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ వహించండి. అండ్ మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ వచ్చేసరికి ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి ముఖ్యమైనటువంటి అంశం ఏది అంటే ఆనందయ్య గారి మందు అని చెప్పి చూసాం. సో ఆ వారికి సంబంధించి ఏ విధంగా మనకి పర్మిషన్ అనేది వచ్చింది అండ్ మెయిన్ గా తీసుకుంటే వారిని ఆ యొక్క మందుకు సంబంధించినటువంటి డీటెయిల్ ఇన్ఫర్మేషన్ అండ్ WHO ఈ యొక్క ఆర్గ సంస్థలన్నీ కూడా మనకి పర్యవేక్షించడం కావచ్చు. ఇలా ప్రతి ఒక్క అంశం గురించి కూడా మనకి ఇటీవల కాలంలో లాస్ట్ క్లాసెస్లో అన్నింటిలో కూడా డిస్కస్ చేయడం అనేది జరిగింది. అండ్ మెయిన్గా తీసుకుంటే వారికి సంబంధించి ఒక నూతనమైనటువంటి సెంటర్స్ని స్థాపించడం, యాప్స్ని స్థాపించడం కావచ్చు, పర్మిషన్ ఇవ్వడం కావచ్చు. రాష్ట్ర వ్యాప్తంగా కూడా మనకి యొక్క మందు అనేది మనకి ప్రస్తుతం సరఫరా చేయబడుతుందని చెప్పి సో ఇలా ప్రతి ఒక్క అంశానికి సంబంధించి ఇటీవల కాలంలో మనం తరచూ కూడా చూస్తున్నాం. అండ్ అదే విధంగా తీసుకుంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించినటువంటి ముఖ్యమంత్రి గారికి సంబంధించి ఒక ఇండెక్స్ లో కూడా నిలిచారు. సో సుపరిపాలన కలిగినటువంటి రాష్ట్ర ప్రభుత్వంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అనేది మనకి వార్తలు నిలిచింది. సో ఇలా మనకి ప్రతి ఒక్క రోజు సో మనకి ఈ మధ్య కాలంలో ఎక్కువ శాతం ఇటీవల కాలంలో ఎక్కువగా కూడా 10 days బ్యాక్ నుంచి కావచ్చు 1 month కూడా మెయిన్గా ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి ఎక్కువ శాతం అనేది వార్తలు నిలుస్తున్నాయి. సో ఈ యొక్క రాష్ట్రాలకు సంబంధించి ఏ ఒక్క రాష్ట్రమైనా సరే వార్తలో కనుక నిలిస్తే తరచూ వార్తలు నిలుస్తున్నటువంటి రాష్ట్రాల పట్ల అంశాల పట్ల ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ వహించండి. ఎందుకోసం అంటే మనకి ఈ యొక్క రాష్ట్రాలకు సంబంధించినటువంటి అంశాలు చాలా ఇంపార్టెంట్ థింగ్స్గా తీసుకుంటాం. ఈ విధంగా ఏ యొక్క రాష్ట్రమైనా సరే వార్తలు నిలిస్తే ఆ యొక్క రాష్ట్రాలకు సంబంధించి ఆ యొక్క రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఎవరు అండ్ ముఖ్యంగా తీసుకుంటే ఆ ముఖ్యమంత్రి గారు తీసుకున్నటువంటి వివిధ రకాలైనటువంటి కార్యక్రమాలు ఎటువంటి స్కీమ్స్ నుంచి చేపట్టారు ఇటువంటి అంశాల పట్ల ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ వహించండి. అండ్ ఇంపార్టెంట్ థింగ్ మనం బిఫోర్ డే కూడా చెక్ చేసాం మనం ఈ యొక్క జాబ్ క్యాలెండర్కి సంబంధించి. సో జాబ్ క్యాలెండర్కి సంబంధించినటువంటి అంశాలు ఇలా ప్రతి ఒక్క అంశం సో ఈ లాస్ట్ 10 days నుంచి ఎక్కువగా కూడా మనకి ప్రతిరోజు కూడా తరచూ వార్తలు వేసినటువంటి రాష్ట్రాల జాబితాలో ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కూడా ఉండడం అనేది జరుగుతుంది. సో ఇటువంటి అంశాల పట్ల ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ వహించండి. ఎవరైతే పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్నారో APPSC కావచ్చు లేదంటే TSPSC కావచ్చు ఇలా ఏ యొక్క రాష్ట్రాలకు సంబంధించినటువంటి ఎగ్జామ్స్ అనేది ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వారు ఎక్కువగా ఆ యొక్క రాష్ట్రాలకు సంబంధించినటువంటి పథకాల పట్ల రాష్ట్ర ప్రభుత్వం తీసుకొస్తున్నటువంటి వినూత్నమైనటువంటి కార్యక్రమాల పట్ల ఇటువంటి అంశాల పట్ల ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ వహించండి. ఎందుకోసం అంటే ఈ యొక్క అంశాలకు అనుగుణంగా మనకి బిట్స్ అనేది ఎక్కువ రావడం అనేది జరుగుతుంది. సో ఇది మనకి ఈ రోజు వార్తలో నిలిచినటువంటి యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించినటువంటి ఒక రికార్డ్ అనేది మనకి ఈ రోజు సృష్టించి వార్తలో నిలిచారు. సో
10 లక్షల డోసుల టార్గెట్ని 13.6 లక్షల డోసులను ఇచ్చి రికార్డు స్థాయిలో రికార్డు సృష్టించినటువంటి రాష్ట్రంగా మనకి ఈ రోజు యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అనేది ఉండడం జరుగుతుంది. సో మొత్తంగా తీసుకుంటే 2232 వ్యాక్సినేషన్ సెంటర్స్ ద్వారా ఈ యొక్క వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని పూర్తి చేసి యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అనేది రికార్డు సృష్టించింది అని చెప్పవచ్చు. సో ఇది మనకి ఈ రోజు వార్తలు వచ్చినటువంటి చాలా ఇంపార్టెంట్ టాపిక్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించినటువంటి ఒక కీలకమైనటువంటి అంశం. సో గైస్, మెయిన్గా తీసుకుంటే ఇటువంటి అంశాల పట్ల ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ వహించండి. సో ఇది మనకి ఈ రోజు వార్తలు వచ్చినటువంటి యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించినటువంటి ఒక ముఖ్యమైనటువంటి అంశం అని చెప్పవచ్చు. అండ్ మెయిన్గా తీసుకుంటే మనం ఇటీవల కాలంలో కూడా చూసాం ఒక ఇంపార్టెంట్ థింగ్కి సంబంధించినటువంటి అంశాలు. సో దానికి సంబంధించి చూస్తే ఈ రోజు మరొక అంశం అనేది వార్తలో నిలిచింది. సో ఆ యొక్క అంశం ఏంటి అంటే ఈ రోజు మనకి వార్తటువంటి నెక్స్ట్ టాపిక్ ఏంటి అంటే చాలా ఇంపార్టెంట్ టాపిక్ మనకి ఇటీవల కాలంలో కూడా చూసాం. ఈ యొక్క అంశానికి సంబంధించి 2 days బ్యాక్ మనం డిస్కస్ చేసాం. సో దానికి సంబంధించి ఒక వినూత్నమైనటువంటి కార్యక్రమం అనేది మనకి వార్తలో నిలిచింది. సో దాని గురించి కూడా మరలా ఒక్కసారి డిస్కస్ చేద్దాం. సో ప్రాజెక్ట్ ఆక్సిజన్ ఫర్ ఇండియా, సో దేశవ్యాప్తంగా ఆక్సిజన్ ప్లాంట్స్ని ఏర్పాటు చేయాలి అని చెప్పే ఒక కార్యక్రమం మనం ఇటీవల కాలంలో కూడా డిస్కస్ చేయడం అనేది జరిగింది. సో ఆ యొక్క అంశానికి సంబంధించి ఈ రోజు మనకి మరలా వార్తలు వచ్చింది. సో ప్రాజెక్ట్ ఆక్సిజన్ ఫర్ ఇండియా అని చెప్తాం. ఆక్సిజన్ ప్లాంట్స్ను ఏర్పాటు చేయాలి, పరిశ్రమలను స్థాపించాలి అని చెప్పే ఒక అంశంతో ఈ రోజు మనకి ఒక అంశం అనేది వార్తలు వచ్చింది. సో ప్రస్తుతం ఉన్నటువంటి ఈ యొక్క ఆక్సిజన్ కొరతను తీర్చాలి. సో మెయిన్గా తీసుకుంటే ఆక్సిజన్ ప్లాంట్స్ను, నూతనమైనటువంటి వెంటిలేటర్స్ని, సో వీటన్నిటిని కూడా ఏర్పాటు చేయాలి అని చెప్పే ఒక అంశంతో బెడ్స్ని నెలకొల్పాలి. అండ్ అదేవిధంగా తీసుకుంటే ప్రాజెక్ట్ ఆక్సిజన్ ఫర్ ఇండియా అనే ఒక అంశంతో ఈ రోజు మనకి ఒక భారత ప్రభుత్వం అనేది వార్తలు వచ్చింది. ఇటీవల కాలంలో మనం 2 days బ్యాక్ కూడా మనం ఈ యొక్క అంశం గురించి డిస్కస్ చేయడం అనేది జరిగింది. చాలా ఇంపార్టెంట్ థింగ్ అని కూడా చెప్పవచ్చు. ప్రస్తుతం ఉన్నటువంటి యొక్క కరోనా కాలంలో ఎక్కువ శాతం మనకి యొక్క ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్స్ కావచ్చు, యొక్క ఆక్సిజన్ సంబంధితమైన అంశాలు కావచ్చు, ఈ యొక్క అంశాలకు సంబంధించి ఆక్సిజన్ ప్లాంట్స్ అండ్ బెడ్స్ కూడా కొరత అనేది మనకి వివిధ రాష్ట్రాల్లో, వివిధ దేశాల్లో ఎక్కువగా ఉండడం అయితే జరుగుతుంది. సో ఆ యొక్క అంశాలకు సంబంధించి ఈ రోజు మన యొక్క ప్రభుత్వం అనేది ఒక కీలకమైనటువంటి నిర్ణయం తీసుకుందని చెప్పవచ్చు. సో ఈ యొక్క రాష్ట్రాల అంశాలంగా అదేవిధంగా తీసుకుంటే ఈ యొక్క వ్యాక్సినేషన్ సెంటర్స్కి సంబంధించి తీస్తే ఏ యొక్క చోట్ల అయితే వ్యాక్సినేషన్స్ అనేది మనకి అందట్లేదు, ముఖ్యంగా ఈ యొక్క ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్స్ అనేది కొరత ఎక్కడగా ఉందో ఆయా ప్రాంతాల్లో మనకి ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్స్ని కొరత కావచ్చు, అండ్ వెంటిలేటర్ సౌకర్యం, అండ్ మెయిన్గా తీసుకుంటే ఈ విధంగా తీసుకుంటే నెక్స్ట్ వచ్చేసరికి బెడ్స్, సో కనీసమైనటువంటి బెడ్ సౌకర్యం. సో ఇటువంటి అంశాల పట్ల ఈ రోజు మన యొక్క ప్రభుత్వం అనేది ఒక కీలకమైనటువంటి నిర్ణయం తీసుకుందని చెప్పవచ్చు. సో ప్రాజెక్ట్ ఫర్ ఆక్సిజన్ ప్లాంట్, సో ప్రతి ఒక్క చోట, ప్రతి ఒక్క ప్రదేశంలో కూడా మనకి వీటిని ఏర్పాటు చేయాలి. వీటి ద్వారా రానున్న కాలంలో ఈ యొక్క సిచ్యువేషన్ ఎదుర్కొనేందుకు ముందుగానే మనం సిద్ధపరచాలి అని చెప్పి ఒక అంశంతో ఏర్పాటు చేసింది మనకి ఈ యొక్క ప్రాజెక్ట్ ఆక్సిజన్ ప్లాంట్స్ అని చెప్పవచ్చు. సో మొత్తంగా ఈ రోజు మన యొక్క ప్రభుత్వం తీసుకున్నటువంటి ఒక కీలకమైనటువంటి నిర్ణయం అనేది వార్తలో నిలిచింది. చాలా ఇంపార్టెంట్ థింగ్ గైస్. ఈ యొక్క వ్యాక్సినేషన్ సెంటర్స్కి సంబంధించి కానీ, లేదంటే ఆక్సిజన్ ఆన్ వీల్స్ అని కావచ్చు, లేదంటే ఆక్సిజన్ సెంటర్స్కి సంబంధించి కానీ ఏదైనా అంశం కనుక వార్తలో నిలిస్తే అటువంటి అంశాల పట్ల ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ వహించండి. అండ్ మనకి చాలా ఇంపార్టెంట్ థింగ్ అని కూడా చెప్పవచ్చు. సో ఇది మనకి ఈ రోజు వార్తలో నుంచి మన లాస్ట్ బిఫోర్ క్లాస్లో కూడా డిస్కస్ చేసాం ఈ టాపిక్ గురించి. సో దానికి సంబంధించి మరొకసారి మనం డిస్కస్ చేయడం అనేది జరిగింది. సో ఇది మనకి మన యొక్క ఇండియాకి సంబంధించిన ఒక ఆక్సిజన్ ప్లాంట్స్ అని ఏర్పాటు చేస్తుందని చెప్పి వెలువరించడం అయితే జరిగింది. సో దానికి సంబంధించినటువంటి ఒక ముఖ్యమైనటువంటి అంశం అని చెప్పవచ్చు. సో ఇది మనకి ఈ రోజు వార్తలో నుంచి ఇంపార్టెంట్ థింగ్, చాలా ఇంపార్టెంట్ థింగ్ అని కూడా చెప్పవచ్చు. మనకి మెయిన్గా తీసుకుంటే ఈ యొక్క దేశాలకు సంబంధించి కానీ ఏదైనా వార్తలు ఇస్తే ఆ యొక్క అంశం పట్ల ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ వహించి. సో ఇది మనకి ఈ రోజు వార్తలు అనేటువంటి అంతర్జాతీయ, జాతీయ మరియు రాష్ట్రీయ అంశాల గురించి. అండ్ అదేవిధంగా తీసుకుంటే నెక్స్ట్ వచ్చేసరికి ఈ రోజు వార్తలు అనేటువంటి వ్యక్తులు. సో చాలా ఇంపార్టెంట్ మనకి వార్తలు అనేటువంటి వ్యక్తులకు సంబంధించినటువంటి అంశం. సో బిఫోర్ మనకి ఒక చాలా ఇంపార్టెంట్ అని కూడా చూసాం. దీనికి సంబంధించి వార్తల్లో వ్యక్తులకు సంబంధించి చూస్తే ఫస్ట్ వచ్చేసరికి మనకి ఈ రోజు వార్తలు అనేటువంటి వ్యక్తుల్లో ఫస్ట్ పర్సన్ ఎవరు అంటే జస్టిస్ కనకరాజు గారు. సో జస్టిస్ కనకరాజు గారు మనకి ఈ రోజు ఒక నియామక ప్రక్రియ ద్వారా వార్తలో నిలిచారు. చాలా ఇంపార్టెంట్ పర్సన్, మనకి ఏపీకి సంబంధించి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి ఒక కీలకమైనటువంటి నియామక ప్రక్రియ ద్వారా వీరు వార్తలో నిలవడం అయితే జరిగింది. సో జస్టిస్ కనకరాజు గారు, జస్టిస్ అని చెప్తున్నాం. సో జస్టిస్ కనకరాజు గారు మనకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించినటువంటి ఒక ముఖ్యమైనటువంటి కీలకమైనటువంటి సంస్థ. సో ఏంటి అంటే
పీసీఏ, ఏపీపీసీఏ పోలీస్ కంప్యూటర్స్ అథారిటీ చాలా ఇంపార్టెంట్ మనకి. సో దీనికి సంబంధించి మొట్టమొదటి చైర్మన్ గా నియమితులై వార్తలు నిలిచారు. చాలా ఇంపార్టెంట్ పర్సన్ జస్టిస్ కనకరాజు గారు. ఇటీవల కాలంలో కూడా చూసాం మనకి ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించినటువంటి ఈ యొక్క ముఖ్యమైనటువంటి ఈ యొక్క అంశానికి సంబంధించి సో ఈ రోజు వచ్చేసరికి ఒక నియామక ప్రక్రియలో జస్టిస్ కనకరాజు గారు మొట్టమొదటి చైర్మన్ గా సో ఏపీపీసీఏకి పోలీస్ కంప్యూటర్స్ అని చెప్పి చెప్తాం. సో పోలీస్ కంప్యూటర్స్ అథారిటీ సో ఈ యొక్క పీసీఏకి సంబంధించి నూతనమైనటువంటి మొట్టమొదటి చైర్మన్ గా నియమితులై వార్తలు నిలిచారు. చాలా ఇంపార్టెంట్ పర్సన్ మనకి జస్టిస్ కనకరాజు గారు. సో మనకి మెయిన్ గా తీసుకుంటే ఈ యొక్క నియామక ప్రక్రియలకు సంబంధించి కనుక ఏదైనా అంశాలు కానీ వార్తలు నిలిస్తే ఆ యొక్క అంశాల పట్ల ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ వహించండి. అండ్ మనకి మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ అని కూడా చెప్పవచ్చు ఈ యొక్క వార్తల్లోని వ్యక్తుల్లో ఫస్ట్ పర్సన్ వీరు మనకి జస్టిస్ కనకరాజు గారు. సో వీరు మనకి ఒక నూతనమైనటువంటి నియామక ప్రక్రియ ద్వారా ఈ రోజు వార్తలు ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించినటువంటి పీసీఏ పోలీస్ కంప్యూటర్స్ అథారిటీ అని చెప్పి చెప్తాం. సో ఈ యొక్క సంస్థకు సంబంధించి ఈ రోజు వీరు నూతనమైనటువంటి మొట్టమొదటి చాలా ఇంపార్టెంట్ మొట్టమొదటి చైర్మన్ గా నియమితులై వార్తలు ఇచ్చారు. అండ్ మనకి మెయిన్ గా తీసుకుంటే దీన్ని నిర్వహించినటువంటి సంస్థ ఏది అంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. సో ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం యొక్క నూతనమైనటువంటి చైర్మన్ గా వీరిని నియమిస్తూ నియామక ప్రక్రియ ద్వారా ఈ రోజు మనకి ఏపీపీసీఏ అని చెప్పి చెప్తాం. సో ఈ యొక్క సంస్థ అనేది మనకి వార్తలో నిలిచింది. మెయిన్ గా తీసుకుంటే వీరు ఆ యొక్క ఇంపార్టెంట్ పర్సన్ అయినటువంటి జస్టిస్ కనకరాజు గారికి సంబంధించినటువంటి కీలకమైనటువంటి అంశం అని చెప్పి చెప్పవచ్చు. మెయిన్ గా తీసుకుంటే ఈ విధంగా వార్తలు నిలిచినటువంటి ఏదైనా ఒక నియామక ప్రక్రియకు సంబంధించినటువంటి అంశాలు అటువంటి అంశాలు కానీ వార్తలు చేస్తే ఆ యొక్క అంశాల పట్ల ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ వహించండి. చాలా ఇంపార్టెంట్ అని కూడా చెప్పవచ్చు ఈ యొక్క నియామక ప్రక్రియకు సంబంధించినటువంటి అంశాలు. సో ఇది మనకి ఈ రోజు వార్తలు నిలిచినటువంటి ఫస్ట్ పర్సన్ నియామక ప్రక్రియ ద్వారా వార్తలు నిలిచారు. ఏపీపీసీఏ సంస్థకి మొట్టమొదటి చైర్మన్ గా నియమితులవుతూ ఈ రోజు వార్తలు నిలిచినటువంటి పర్సన్ ఎవరు అంటే జస్టిస్ కనకరాజు గారు. సో జస్టిస్ కనకరాజు గారు మనకి ఈ రోజు ఈ విధమైనటువంటి అంశంతో వార్తలు నిలవడం అయితే జరిగింది. సో ఇదే మనకి ఫస్ట్ పర్సన్ అయినటువంటి జస్టిస్ కనకరాజు వీరి గురించినటువంటి ఒక ముఖ్యమైనటువంటి అంశం. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఈ రోజు వార్తలు మరొక పర్సన్ ఎవరు అంటే సుమితా మిత్రా గారు. చాలా చాలా ఇంపార్టెంట్ పర్సన్ మనకి సుమితా మిత్రా గారు. సో సుమితా మిత్రా గారికి సంబంధించి ఒక అవార్డు అనేది ఒక నూతనమైనటువంటి ఒక అవార్డు ఒక ప్రత్యేకమైనటువంటి ఒక ప్రతిష్టాత్మకమైనటువంటి పురస్కారంతో వీరు మనకి ఈ రోజు వార్తలు నిలవడం అయితే జరిగింది. సో సుమితా మిత్రా గారు చాలా ఇంపార్టెంట్ పర్సన్ అని చెప్పి చెప్పవచ్చు. సో వీరికి సంబంధించి చూస్తే మనకి ఒక నూతనమైనటువంటి పురస్కార గ్రహీతగా వీరు వార్తలు నిలిచారు. ఇటీవల కాలంలో కూడా చూసాం ఈ యొక్క పురస్కారాలకు సంబంధించినటువంటి అంశాలు కనుక ఏదైనా వార్తలు నిలిస్తే ఆ యొక్క అంశాల పట్ల ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ వహించండి. అండ్ ముఖ్యంగా తీసుకుంటే ఒక సంస్థకు సంబంధించి లేదంటే ఒక ఆర్గనైజేషన్కి సంబంధించి ఏ ఒక్క వ్యక్తి అయినా సరే మనకి వీరు అవార్డులను పురస్కారాలను గ్రహిస్తూ కనుక వార్తలు నిలిస్తే ఇటీవల కాలంలో కూడా ఈ యొక్క పురస్కారాలకు సంబంధించి చూసాం ఒక పర్సన్ వివిధ రంగాల్లో సో ఏ యొక్క రంగంలో వీరు అవార్డును గ్రహించారు. ఇటువంటి అంశాలు అనేది మనకి చాలా ఇంపార్టెంట్ మనకి చాలా చాలా ఇంపార్టెంట్. సో ఆ విధంగా తీసుకుంటే ఈ రోజు మనకి సుమితా మిత్రా గారు. సో సుమితా మిత్రా గారు ఈ రోజు వార్తలు ఇచ్చారు ఒక నూతనమైనటువంటి పురస్కార గ్రహీతగా. సో వీరు మనకి ఈ రోజు వార్తలు నిలవడం అయితే జరిగింది. సో ఆ యొక్క పురస్కారం ఏంటి అంటే చాలా ఇంపార్టెంట్ మనకి ఇన్నోవేటర్ యూరోపియన్ అవార్డ్. సో ఇన్నోవేటర్ యూరోపియన్ అవార్డ్ అని చెప్పి చెప్తాం. సో ఈ యొక్క పురస్కారానికి సంబంధించి వీరు ఈ రోజు వార్తలు నిలవడం అయితే జరిగింది. చాలా ఇంపార్టెంట్ పురస్కారం అని చెప్పి చెప్పవచ్చు. సో సుమితా మిత్రా గారు స్వీకరించినటువంటి పురస్కార గ్రహీత అని చెప్పాం. సో వీరు వచ్చేసరికి వీరికి పొందినటువంటి పురస్కారం ఏది అంటే ఇన్నోవేటర్ యూరోపియా అవార్డు అని చెప్పి చెప్తాం. సో దీన్ని ఏ యొక్క సంస్థ నిర్వహించింది. సో చాలా ఇంపార్టెంట్ సంస్థలకు సంబంధించి చూస్తే పురస్కారాలను గ్రహించినటువంటి వ్యక్తి కావచ్చు అండ్ మెయిన్గా ఆ యొక్క పురస్కారం ఏ సంస్థ ద్వారా లభించింది ఆ యొక్క సంస్థ ఏది అంటే మనకి ఈపీఓ. చాలా ఇంపార్టెంట్ ఈపీఓ సంస్థ ద్వారా మనకి ఇన్నోవేటివ్ యూరోపియా అవార్డును పొందుకున్నటువంటి మొట్టమొదటి పర్సన్ అని చెప్పి చెప్పవచ్చు. సో ఈ రోజు మనకి అవార్డు పొందుకున్నటువంటి గ్రహీత ఎవరు అంటే సుమితా మిత్రన్ గారు. చాలా ఇంపార్టెంట్ పర్సన్ మనకి వీరు. సో వీరు మనకి ఈ రోజు యొక్క ఇన్నోవేటర్ యూరోపియా పురస్కారాన్ని పొందుకొని వార్తలు నిలిచారు. సో ఏ యొక్క సంస్థ ద్వారా వీరు యొక్క పురస్కారాన్ని పొందుకున్నారు అంటే ఈపీఓ అని చెప్పి చెప్తాం. యూరోపియన్ పేటెంట్ ఆఫీసర్. చాలా ఇంపార్టెంట్ పర్సన్ మనకి యూరోపియన్ పేటెంట్ ఆఫీస్ అని చెప్పి చెప్తాం. సో ఈ యొక్క ఈపీఓకి సంబంధించినటువంటి యొక్క సంస్థ ద్వారా ఈ రోజు మనకి యొక్క ఇన్నోవేటర్ యూరోపియా అవార్డు పొందుకున్నటువంటి మొట్టమొదటి పర్సన్
పర్సన్ ఎవరు అంటే మనకి సుమిత మిత్ర గారు. సో వీరు మనకి ఈ రోజు యొక్క పురస్కార గ్రహీతలుగా వార్తలు నిలిచారు. ముఖ్యంగా పోటీ పరీక్షలకు ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వారి యొక్క పురస్కారాల పట్ల, వారు ఏ రంగానికి సంబంధించి యొక్క పురస్కారాన్ని పొందుకున్నారు, ఇటువంటి అంశాల పట్ల ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ వహించండి. ఎందుకొరకు అంటే మనకి ఈ యొక్క పురస్కారాలకు సంబంధించినటువంటి క్వశ్చన్స్ అనేది ఎక్కువ శాతం మనకి ఈ యొక్క కాంపిటేటివ్ పరంగా అడగడానికి పాసిబిలిటీ ఉంది. అండ్ ముఖ్యంగా ఆ యొక్క పర్సన్ ఎవరు, ఏ సంస్థ ద్వారా వీరు పురస్కారాన్ని పొందుకున్నారు, అండ్ ఎందుకొరకు ఏ రంగంలో వీరికి పురస్కారం లభించింది. సో ఇటువంటి అంశాలు అనేది మనకి ఎక్కువ శాతం అనేది అడగడానికి పాసిబిలిటీ ఉంది కనుక ఆ యొక్క అంశాల పట్ల ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ వహించండి. సో ఇది మనకి ఈ రోజు వార్తలు ఇచ్చినటువంటి యొక్క సుమిత మిత్రన్ గారికి సంబంధించినటువంటి ఒక ఇంపార్టెంట్ థింగ్ అని చెప్పవచ్చు. సో గాయస్, ఇది మనకి ఈ రోజు వార్తలు ఇచ్చినటువంటి వ్యక్తులకు సంబంధించినటువంటి అంశాలు, చాలా ఇంపార్టెంట్ థింగ్స్ అని చెప్పవచ్చు. సో నియామక ప్రక్రియ ద్వారా అండ్ అదేవిధంగా ఒక నూతనమైనటువంటి పురస్కార గ్రహీతలుగా వీరు మనకి ఈ రోజు వార్తలు నిలవడం అయితే జరిగింది. సో ఇవే కాకుండా మన ఛానల్లో మరెన్నో నోటిఫికేషన్కి సంబంధించినటువంటి అప్డేట్స్ కావచ్చు, జాబ్ ప్రొఫైల్స్ కావచ్చు, వివిధ రకాలైనటువంటి అప్డేట్స్ అనేది మన ఛానల్లో అప్లోడ్ చేయడం అనేది జరుగుతుంది. అండ్ మెయిన్గా తీసుకుంటే ఇటీవల కాలంలో ఎక్కువగా కూడా మనకి తీసుకుంటే ఈ యొక్క యాప్టిట్యూడ్కి సంబంధించినటువంటి క్లాసెస్. సో బిఫోర్ 1 month నుంచి కూడా మనం యొక్క యాప్టిట్యూడ్ క్లాసెస్ అనేది కూడా స్టార్ట్ చేయడం అనేది జరిగింది. అండ్ అదేవిధంగా తీసుకుంటే ఈ యొక్క యాప్టిట్యూడ్ క్లాసెస్ కావచ్చు, మా డైలీ కరెంట్ అఫైర్స్ కానీ, మా యొక్క అప్డేటెడ్ నోటిఫికేషన్ వీడియోస్, సో ప్రతి ఒక్క అప్డేట్ని మీరు కనుక పొందాలి అనుకుంటే మా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా యొక్క ప్రతి అప్డేట్ని మీరు పొందడం అనేది జరుగుతుంది. థ్యాంక్ యూ.